అండి, అందరికీ నమస్కారము. ఈరోజు శ్రావణ మాసం 3వ శనివారము. ఓం గం గణపతి దేవాయ నమః. ఓం గం గణపతి దేవాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు నేను చాలా సంవత్సరాలు ముందు చేసుకున్న 7 శనివారాల వ్రతం గురించి చెప్తానండి. ఇలా ఇద్దండి. ఈరోజు ఇలా పిండి దీపాలు ప్రతి శనివారం పెట్టుకుంటాను. ఎప్పుడో ఏదో తప్పితే వీలైనంత వరకు శనివారం ఇలా 7 దీపాలు వెలిగించుకుంటాను. కొన్ని కొండెక్కాయండి. నేను చాలా సంవత్సరాల ముందు, ఇంచుమించు 18-20 సంవత్సరాల ముందు 7 శనివారాల వ్రతం చేసుకున్నానండి. అప్పుడు ఎలా చేసుకోవాలనేది కూడా నాకు తెలియదు, పుస్తకం కూడా లేదు. తర్వాత కొనుక్కున్నానండి పుస్తకము. అప్పటి నుంచి చేసుకుంటానే ఉంటాను నేను పిండి దీపాలు అయ్యి. మా తమ్ముడికి చాలా సీరియస్ అయ్యిందండి. అబ్బాయికి బాగా లేకుండా వచ్చింది, కోమా స్టేజ్కి వెళ్ళిపోయాడు. అప్పుడు ట్రీట్మెంట్ కూడా స్పందించక చాలా ఇదిగా ఉంటే అప్పుడు నేను వెంకటేశ్వర స్వామికి సంకల్పం చేసుకున్నానండి, 7 శనివారాల వ్రతం చేసుకుంటానని. అప్పుడు అబ్బాయి 7 శనివారాల వ్రతము చేసుకొని నీ కొండకి నడిచొస్తానని చెప్పి అనుకున్నానండి. అప్పుడు వెంకటేశ్వర స్వామికి మనసులో గట్టిగా సంకల్పం అనుకున్నాను. ఒకరోజు అబ్బాయి ఆరోగ్యం బాగయ్యి డిశ్చార్జ్ చేసి ఉదయాన్నే నడిచి వచ్చాడండి. ఇంటికి నడిసే వచ్చి తలుపు తట్టాడు. అది తీసే తర్వాత నా 7 శనివారాల వ్రతం మొదలు పెట్టాలి, కానీ నాకు ఎలా చేయాలనేది తెలియదు. ఎవరు చెప్పడం కానీ అడగడం కానీ పుస్తకం కానీ ఏం లేదండి నాకు. అప్పుడు 7 శనివారాల వ్రతము సినిమా చూసి, ఆ సినిమాలో ఎలా చేశారో, అంటే భానుప్రియ సినిమా వాళ్ళు ఉంటారు కదండి, ఆ సినిమా చూశాను. ఆ సినిమాలో ఎలా చేస్తారో సేమ్ అలాగే చేసుకున్నానండి. చేసుకొని 7 శనివారాలు అయ్యాక కొండకి నడిచి వెళ్ళి స్వామిని అమ్మవారిని దర్శించుకున్నాను. ఒక్కొక్క వారము ఒక్కొక్క అతిథిని పిలిచి భోజనం పెట్టి నిద్రలేసి ఇల్లు అన్నీ శుభ్రం చేసుకొని ప్రసాదాలు నైవేద్యాలు తయారు చేసుకొని అన్నీ ఒక్కొక్క వారం ఒక్కొక్కరికి పెట్టుకొని పిండి దీపాలు పెట్టుకొని వాళ్ళకి భోజనం పెట్టి ఆ తర్వాత నేను తిని తర్వాత కొండకెళ్ళి స్వామిని దర్శించుకొని నా సంకల్పం నెరవేరిందండి. అప్పటి నుంచి నేను అంతకుముందు కూడా పూజ చేసుకునేదాన్ని. అప్పటి నుంచి నేను ఖచ్చితంగా పిండి దీపాలు అనేది ప్రతి వారం కాకపోయినా ప్రతి వారం పెట్టుకునేదానికి ప్రయత్నిస్తాను అండి. మధ్యలో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆపేస్తాను. ఇన్ని పూజలు చేసుకోవడం అవసరమా? ఇన్ని దేవుళ్ళ కంటే ఖచ్చితంగా అండి చేసుకోవాలి. మనకి కష్టాలు అనేది అంత తీవ్రంగా వచ్చినప్పుడు భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా ఆయన మన కోరిక అనేది, మన సంకల్పం అనేది కొంచెం నెరవేరుతుందండి. నాకు తెలిసినంత వరకు అలా చేసుకునేదాన్ని. నేను ప్రతి కష్టం భగవంతుడికి చెప్పుకునేదాన్ని. ఆయన నా మనసులో సంకల్పం నెరవేర్చేవారు. మరి ఉంటానండి. నమస్కారము. ఓం ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా, అలివేలు మంగమ్మ పద్మావతి సమేత గోయిందా గోయిందా.